ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఆ దేవుడు తీర్పిచ్చేశాడు బిడ్డ, నీ యొక్క తరతరాలకు తరగని సంపద రాబోతుంది. ఈ సందేశం పూర్తయ్యేలోపు రాజయోగం నీదే తల్లి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నువ్వు ఎంతగానో కష్టపడుతున్నావని నీ మనసుకి నువ్వే బాధ పెట్టుకుంటున్నావు. అందరూ బాగున్నారు, నేను మాత్రమే ఎందుకు ఇలా ఉన్నానో, నాకు మాత్రమే ఎందుకింత కష్టం ఉంది, అందరూ సుఖంగా ఉన్నారు. కానీ అది నిజం కాదమ్మా, కేవలం నీ అపోహ మాత్రమే అది. కాబట్టి నువ్వు అది నిజమని చెప్పి నీకు తెలియకుండానే నీ మనసును కృంగ తీసుకుంటున్నావు. ఎవరికి ఉండే బాధలు వారికి ఉంటాయి తల్లి. ఎంత చెట్టుకి అంతగాలన్నట్టు ఎవరి బాధలు వాళ్ళకుంటాయి, ఎవరి కష్టాలు వాళ్ళకుంటాయి. ఇక నీ యొక్క ఎంతో కష్టమైన నీ మనసులో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా తల్లి? ఎంత కష్టపడుతున్నా సరే నాకు తగిన ఫలితం రాలేదని. అంతేకాకుండా కష్టంలో మాత్రమే ధైర్యంగా ఉండాలి బిడ్డ. అలాంటిది నువ్వు మర్చిపోతున్నావు. ఎవరైతే క్లిష్ట పరిస్థితిలో ఉన్నారో ఒక అడుగు ముందుకు వేసి వెళ్ళగలుగుతారో వాళ్ళకు మాత్రమే గెలుపనేది వస్తుంది. ఒక చిన్న కథ ద్వారా కూడా నీకు వివరంగా చెప్తాను. నువ్వు జీవితంలో అప్పుడు ఏం సాధించాలన్నా, ఏం చేయాలన్నా సరే నీకే అర్థమవుతుందమ్మా. ఒక తండ్రి కొడుకు కారులో వెళుతూ ఉన్నారు. అలా కొంత దూరం వెళ్ళాక కారు మబ్బులు, పెద్ద వర్షం, జోరమని వాన వస్తుంది. ఆ వానలో ప్రయాణించడం చాలా కష్టం. ఎక్కడైనా చెట్టు కింద కారు ఆపుదామని కొడుకు అంటాడు. కానీ తండ్రి ఏమీ వద్దు, చిన్నగా అద్దాలు తుడిచేది ఆన్ చేసి ముందుకు వెళ్ళని చెప్తాడు. సరే, తండ్రి మాట కాదనకుండా వెళ్తాడు. కానీ వాన మాత్రం ఆగకుండా విపరీతంగా వస్తూనే ఉంటుంది. ఇక చిన్నగా వెళ్ళని తండ్రి చెప్తూ ఉన్నాడు. చాలామంది కార్లు కొన్ని చెట్ల కింద ఆగి అలా వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ ఆ తండ్రి మాత్రం కొడుక్కి చిన్నగా వెళ్ళు, కొద్దిగా చిన్నగా వెళ్ళు అంటున్నాడు. కొడుకుకి తెలుస్తుంది ఆ వర్షంలో ముందుకు వెళ్ళడం చాలా కష్టమని. కానీ తండ్రి చెప్పిన మాట కాదనలేక అలా ముందుకు వెళ్తున్నారు. చిన్నగా ముందుకు వెళ్ళిన పొడిబారిన నేల రావడం మొదలుపెట్టింది. అమ్మయ్య, ఇక బయట పడిపోయామని కొంచెం ముందుకు వెళ్ళి అలా కారు ఆపారు. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అక్కడ వెనక మొత్తం వర్షం వస్తూనే ఉంది. చూసావా, కొంచెం ధైర్యం చేసి ముందుకు వెళ్ళావంటే ఖచ్చితంగా నీకు గెలుపు వస్తుంది, మనకైనా దారి కనిపిస్తుంది. కాబట్టి అక్కడ కారు మబ్బు వాన ఉందని అక్కడే ఆగిపోయావంటే అక్కడే చిక్కుకుని ఉంటావు. అలా కొంచెం ధైర్యం చేసి ముందుకు రావడం వల్ల ఎప్పుడు కూడా మన ప్రయాణం సులభంగా ఉంటుందని తండ్రి చెప్పాడు. సాయి తండ్రి నీకు చెప్పే మాట కూడా ఇదే బిడ్డ. ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే కొంచెం ధైర్యంగా వాటికి తగ్గ పరిష్కారం నువ్వు ఆలోచిస్తే నీకున్నటువంటి సమస్య నుంచి బయటపడవచ్చు. నాకెందుకులే ఇలా ఉందని బాధపడుతూ ఉంటే ఆ బాధలోని కూరికిపోతావు. బాధలో ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేవు, అలాగే సరైన ఆలోచన రాదు. అప్పుడు నువ్వు నీ పరిష్కారాన్ని ఎలా కనుగొంటావు చెప్పు? దుఃఖంతో తిండి లేక, నిద్ర లేక అలా ఉండిపోతావు. అలా ఉండొద్దు. కొంచెం ఆలోచించు. పరిష్కార మార్గం ఏంటని ఆలోచించు. ఒక తాళం తయారు చేసిన వాడు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి చెవి కూడా తయారు చేస్తాడు కదా. కాబట్టి నీ యొక్క సమస్య పుట్టించిన వాడు పరిష్కారం కూడా చెప్తాడు బిడ్డ. భగవంతుడు ఆ పరిష్కారం ఎక్కడుందని వెతకడమే నీ పని. నీకిచ్చే పరీక్షలో నువ్వు నగ్గావా, జీవితాంతం ఆనందమని అదృష్టం కలుగుతుంది. నీ యొక్క పరిష్కారాన్ని కొనుక్కోలేవా, బాధతో అలానే ఉండిపోతావు, ఎదగలేవు, ముందడుగు వెయ్యలేవు. ఈ సాయి బిడ్డైన నువ్వు అలాగే ఉండిపోతావా చెప్పు? నువ్వు ఎదగాల్సిన వాడివమ్మా, అలాగే నలుగురికి దారి చూపాల్సిన వాడివి. అలాగే ఉండిపోతే ఎలా? కాబట్టి పరిష్కారాన్ని కనుక్కో, సమస్యను ముగించి సంతోషంగా ఉండు, గెలుపు నీ వశం చేసుకో. ఇదే బిడ్డ నీ సాయి చెప్పే మాట.
ఎప్పుడు కూడా ఈ మాటను మరవకు. దానికి నీలో కొంచెం ధైర్యం అనే ఒక విత్తనం అనేది నాటుకుంటే చాలు. ఆ విత్తనమే మహావృక్షం అవుతుందమ్మా. నీకు ఆ మహావృక్షం లాంటి ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తాను. గుర్తుంచుకుంటావు కదా. నీ సాయి మాట సత్యవాకు తల్లి. విని పాటించు, విజయం పొందు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.